ఇక్కడ ఆట మహాసభల్లో చాలా గొప్పగా జరుగుతున్న కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన నటకిరీటి అందరి వారు ప్రత్యేకంగా అందరికీ మనసులో చొచ్చుకుపోయిన రాజేంద్ర ప్రసాద్ గారు, మన రాజేంద్ర ప్రసాద్ గారు అనుకునేవారు ఇక్కడ ఉన్నారు. సో రాజేంద్ర ప్రసాద్ గారు, మీ మాటలో చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? అఫ్ కోర్స్ మీరు చాలా సంబరాలు చేశారు, అండ్ ప్రత్యేకంగా ఈ సంబరానికి వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? నా అదృష్టం ఏంటంటే ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రారంభించబడినప్పుడు ఫస్ట్ చీఫ్ గెస్ట్ నేనే. షికాగోలో స్టార్ట్ చేశారు, 36 ఏళ్ళు పైన అవుతుంది. నా అదృష్టం ఆ రోజు నుంచి ఇవాళ 19వ అమెరికా తెలుగు అసోసియేషన్ పండగలకి మళ్ళీ నేను చీఫ్ గెస్ట్గా రావటం, ఇది ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. 100%. ఇంతకంటే ఏముంటుంది అదృష్టం? అయితే ఇవాళ ఏంటంటే నా జీవితంలో నాకు మిగిలింది, నేను ప్రొఫెషన్లో నా సినిమాలో కామెడీని హీరో చేసుకుని నేను నా కోసం కష్టపడి చేసిన సినిమాలన్నీ ఈ రోజు వరకు కూడా అమెరికాయే కాదు, ఎక్కడ ఏ దేశం, మన ఇంటి దగ్గర నుంచి బయట ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసు బాగోకపోతే, వాళ్ళకి స్ట్రెస్ ఫీల్ అయితే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహరావు గారు చెప్పినట్టుగా దిస్ బాయ్ ఈజ్ ఎ స్ట్రెస్ రిలీజర్ అన్నారు ఆయన, మహానుభావుడు. అలా ఈ వేళకి కూడా నా సినిమాలు అందరికీ పనికి రావడం, అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తూ ఈ ఫంక్షన్లో పాల్గొంటే, ఇప్పటికీ ఈ ఫంక్షన్లో కూడా నన్ను కనపడిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో సొంత మనిషిలాగా నన్ను చూడటం కన్నా నా అదృష్టం ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. నిజంగా TV9 తరఫున నేను ఇది చెప్పే అదృష్టం కలగటం కూడా నా అదృష్టం. సో అలానే మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి చాలా కష్టపడి పైకి వచ్చి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని అందరు మనసులో చచ్చిపోయారు. కానీ ఈ రోజున ఫిలిం ఇండస్ట్రీ పరిస్థితుల్లో అలా కష్టపడి వచ్చే వారికి కానీ, లేకపోతే అలా దిశ నిర్దేశించాలంటే మీ ఒపీనియన్ కానీ, మీ రికమెండేషన్ కానీ? మీరు ప్రశ్నలోనే సమాధానం చెప్పారు. ఏంటంటే ఎవరు జీవితంలో కష్టపడకుండా పైకి రారు, రాకూడదు. అలా ఫ్రీగా వస్తే వాళ్ళకి ఆ జీవితం యొక్క విలువ తెలియదు అని నమ్మేవాళ్ళు నేను ఒకడిని. అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. మొన్న వెంకటేశ్వర స్వామి వేషం కూడా చూసుంటారు. నేను ఇప్పటికీ అలాగే పనిచేస్తున్నానండి. నేను నా చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చిన దాన్ని బట్టి అలాగే పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి.